క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వేస్ చూస్తాం. జనరల్గా 4 క్లాసిఫికేషన్స్ ఆఫ్ సర్వేస్ ఉంటాయి. ఒకటేమో క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి ఒక టైపు. అలాగే క్లాసిఫికేషన్స్ బేస్డ్ ఆన్ మెథడ్స్ ఎంప్లాయిడ్, అంటే ఏమేమి మెథడ్స్ ఎంప్లాయ్, అంటే ఎలాంటి మెథడ్స్ అనేవి ఇష్టమైన మెథడ్స్ చేయం కదా, ఏదో ఒక టూ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేసి మనం సర్వేయింగ్ చేస్తాం. ఒకటేమో ట్రయాంగులేషన్ సర్వే, ఇంకోటేమో ట్రావర్స్ సర్వే. క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ సర్వే, అసలు ఎందుకు సర్వే, అసలు దేనికోసం చేస్తున్నాం, ఎలాంటి సర్వే చేస్తున్నాం అనేది ఆబ్జెక్ట్ ఆఫ్ సర్వే. ఇంకోటేమో క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ ఫీల్డ్ సర్వే. నేచర్ ఆఫ్ ది ఫీల్డ్ సర్వే అంటే నేచర్ అంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్కి సంబంధించిన సర్వేని నేచర్ ఆఫ్ ది ఫీల్డ్ సర్వే అంటాం. సపోజ్ మెరైన్ సర్వే, ల్యాండ్ సర్వే, టోపోగ్రాఫికల్ అంటే ఏంది నేచర్, అంటే ఎర్త్ యొక్క నేచర్ సంబంధించింది అది నేచర్ ఆఫ్ ఫీల్డ్ సర్వే, దాని కిందకి వస్తుంది. జనరల్గా ఒక్కొక్కటి తెలుసుకున్నాం. ఫస్ట్ మనం ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ టైప్స్ చూసుకున్నాం, అంటే క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్. ఒకటేమో చైన్ సర్వే అంటే తెలుసు మనకి, ఇట్ ఈస్ డన్ బై యూజింగ్ చైన్ ఆర్ టేప్ బై మెజరింగ్ లీనియర్ డిస్టెన్స్. మెట్రిక్ చైన్స్ 20 or 30 meters ఆర్ యూజ్డ్, అంటే మెట్రిక్ చైన్స్ యూజ్ చేస్తాం. సింపుల్ చైన్ సర్వేలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్స్ ఉంటాయి, మనం తెలుసుకుందాం అసలు ఏందని. కానీ జనరల్గా మెట్రిక్ చైన్ అనేది 20 or 30 meters అనేది ఉంటుంది. ద ప్రిన్సిపల్ యూజ్ ఈజ్ ట్రయాంగులేషన్, అంటే ఇప్పుడు మనం సర్వే చేస్తాం ఏ విధంగా చైన్ యూజ్ చేస్తాం, అది దాంట్లో ట్రయాంగులేషన్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఎట్లా పడితే అట్లా ఏం కాదు సర్వే అనేది, మనం ఇష్టం చేయొద్దు. ఒక మెథడ్ ఉంటుంది, నువ్వు సర్వే చేయాలంటే ఒక మెథడ్స్ ఇంతకుముందు చెప్పాను, ట్రయాంగులేషన్ సర్వే, ట్రావర్స్ సర్వే. ఏదైతే చైన్ యూజ్ చేస్తామో దాన్ని ట్రయాంగులేషన్ సర్వే అంటారు. ఇన్ దిస్ మెథడ్ ద గివెన్ ఏరియా ఇస్ డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. సపోజ్ ఏంటంటే ఒక ఏరియా అనేది తీసుకొని దాన్ని చైన్తో నువ్వు మెజర్ చేసినావు, ఏరియా అనేది చైన్తో మెజర్ చేసినాక నువ్వు ఆ ఏరియాని నువ్వు సర్వే చేయాలి. ఎలా అంటే ఎగ్జాంపుల్, ఒక జస్ట్ ఎగ్జాంపుల్ యూజ్ చెప్తా. ఇప్పుడు ఇది ఒక సర్వే చేయాలి, ఈ ఏరియా సర్వే చేయాలి, నువ్వు చైన్తో యూజ్ చేసినావు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పాయింట్, ఈ 2 points చైన్తో కొలిసినావు, మళ్ళీ ఈ 2 points చేసినావు, ఇట్లా ఈ విధంగా ఇట్లా డిఫరెంట్ పాయింట్స్ తీసుకొని చైన్తో కొలిసినావు. సరే చేసినావు, ఇప్పుడు నీకు ఈ ఏరియాని, ఇప్పుడు వీటి లెంత్ తెలుసు కానీ దీని ఏరియా తెలవాలి. నువ్వేం ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసినావు, చైన్ యూజ్ చేసినావు కాబట్టి ఇది ఒక చైన్ యూజ్ అయ్యే పద్ధతిలో ట్రయాంగులేషన్ మెథడ్ అదొక మెథడ్ యూజ్ చేయాలి. ఒకవేళ చైన్ యూజ్ చేస్తే అప్పుడు ఆ ట్రయాంగులేషన్ మెథడ్ ఏంటంటే నువ్వు ఏదైతే సర్వే చేసినావో ఆ సర్వేని డిఫరెంట్ ట్రయాంగులేషన్స్ ఇట్లా ఈ విధంగా, అంటే ఏంటంటే ఏరియాని డివైడ్ చేస్తాం. ట్రయాంగులర్, ఇప్పుడు ఇదొక ట్రయాంగిల్ అయింది, ఇదొక ట్రయాంగిల్ అయింది, ఇదొక ట్రయాంగిల్ అయింది, ఇదొక ట్రయాంగిల్ అయింది. అంటే ఏంటంటే నువ్వు ఏదైతే ఏరియా సర్వే చేసినావో ఆ ఏరియాని ట్రయాంగిల్ లాగా డివైడ్ చేస్తే అది ట్రయాంగులేషన్. అట్లా అది చైన్ యూజ్ చేసినప్పుడు ఈ ట్రయాంగులేషన్ మెథడ్ చేయాలి సింపుల్గా. ఇంకోటి కాంపస్ సర్వే. ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ చైన్ సర్వే అయిపోయింది, తర్వాత కాంపస్ సర్వే. The compass works on the principle that a freely pivoted magnetic needle point in north to south direction. కంపస్ సర్వే అనేది ఏ విధంగా వర్క్ అయితే అంటే ఫ్రీలీ పివోటెడ్ మ్యాగ్నెటిక్ నిడిల్ పాయింట్స్ టు ఇన్ నార్త్ సౌత్ డైరెక్షన్. ఏంటంటే ఇప్పుడు జనరల్ కాంపస్ ఇలా ఉంటుంది, ఆ నిడిల్ అనేది పివోటెడ్ నిడిల్ అంటే ఏంటంటే ఒక ఫ్రీగా ఉంటుంది ఆ నిడిల్, ఫ్రీలీ పివోటెడ్. ఈ మన గడియారంలో ఎలాగైతే ముళ్ళు ఉంటాయో కాంపస్లో ముళ్ళు ఉంటుంది సేమ్గా, దాన్ని ఫ్రీలీ పివోటెడ్ మ్యాగ్నెటిక్ నిడిల్ అంటే ఇది మ్యాగ్నెటిక్ సబ్స్టాన్స్కి అట్రాక్ట్ అయి ఉంటుంది అన్నమాట సింపుల్గా. ఇది నార్త్ డైరెక్షన్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్ సౌత్. అంటే ఈ నిడిల్ అనేది నార్త్ సౌత్కి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఇంకా ఏంటంటే ద బీరింగ్స్ ఆఫ్ ది లైన్స్ ఆర్ మెజర్డ్ విత్ ది రిఫరెన్స్ టు మ్యాగ్నెటిక్ నార్త్ టు లొకేట్ డీటెయిల్ అండ్ టు సర్వే ద గివెన్ ఏరియా ఏ సిరీస్ ఆఫ్ కనెక్టెడ్ లైన్స్ ఆర్ ఫార్మ్డ్ ఐదర్ క్లోజ్ ఆర్ ఓపెన్ ట్రావర్సింగ్. అంటే ఏంటంటే సింపుల్గా నేను చెప్తాను. ఇప్పుడు ఇదొక ఏరియా ఉంది, నువ్వు ఈ ఏరియాని సేమ్ సర్వే చేయాలి. ఇంతకుముందు దాంట్లో ఏంటంటే మనం చైన్ యూజ్ చేసి చేసినాం.
ఇప్పుడు కాంపాస్ యూజ్ చేసి చేస్తున్నాం. మనం చేంజ్ యూజ్ చేసినప్పుడేమో ఏం మెథడ్ వాడినాం, ట్రయాంగులేషన్ మెథడ్ వాడినాం. ఇప్పుడు కాంపాస్ యూజ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఏం మెథడ్ వాడాలంటే ట్రావర్సింగ్ మెథడ్ అని వాడాలి మనం. అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ కాంపాస్లో టైప్స్ ఉంటాయి, తెలుసుకుందాం. ముందు కాంపాస్ తీసుకున్నాం. కాంపాస్ తీసుకొని ఇప్పుడు ఇది ఒక పాయింట్ ఉంది, ఈ పాయింట్ మనం మెజర్ చేయాలి. ఏదో ఒక స్టేషన్, అది స్టేషన్ కాంపాస్, అది స్టేషన్ తీసుకోవాలి, కాంపాస్ అనేది అడ్జస్ట్ చేసుకొని దీనికి బీరింగ్ చేయాలి. అంటే ఏంటంటే దీనికి లొకేట్ చేయాలి ఈ విధంగా. అది ముందు చేస్తాం సింపుల్గా, ఒక ఇంట్రొడక్షన్గా తెలుసుకున్నాం. అసలు జస్ట్ ఫర్దర్ వీడియోస్లో మనం ఏంటంటే కొంచెం డెప్త్గా వెళ్దాం. ఇప్పుడు ఏదైతే నువ్వు ఇప్పుడు దీనికి మెజర్ చేస్తున్నామో, అంటే మనం చైన్లో మెజర్ చేస్తాం కదా, కానీ కాంపాస్లో ఏమని అనాలంటే ఏదైతే డిగ్రీస్ ఉంటాయో దాన్ని బేరింగ్స్ అంటారు. ఇప్పుడు ఒక పాయింట్ ఉంది, ఇట్లుంది కాంపాస్ కదా, నువ్వు ఈ యాంగిల్కి ఈ యాంగిల్స్కి ఇట్లా తీసుకోవచ్చు చూసినావా, ఈ యాంగిల్స్ని ఏమంటాం అంటే బీరింగ్స్ అంటాం. కాంపాస్లో బీరింగ్స్ ఉంటాయి, బీరింగ్స్ అనే టర్మ్ వాడతాం, యాంగిల్స్ అనే టర్మ్ వాడడం. అదే ఇప్పుడు థియోలైట్లో యాంగిల్స్ అని అంటాం. అంటే డిగ్రీస్ జస్ట్ జనరల్గా ఏంటంటే డిగ్రీస్ అంటాం వాటిని. ఒక డిగ్రీ 20 degrees 30 degrees అంటాం కదా, కానీ కాంపాస్ వచ్చేసరికి బీరింగ్స్ అని వాడతాం, యాంగిల్స్నే బీరింగ్స్ అని వాడతాం. ఎందుకంటే అది మన కాంపాస్ యూజ్ చేసి వాడుతున్నాం కాబట్టి దాన్ని బీరింగ్స్ అని అంటాం. సింపుల్గా అట్లా ఒక టర్మ్ అనేది ఉంటుంది, అంత ఏం లేదు అలా. ఇప్పుడు ఇదొక బీరింగ్ యాంగిల్ మెజర్ చేసినాం, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నాం, ఇది యాంగిల్, ఈ బీరింగ్స్ అని చూసుకున్నాం. ఇప్పుడు వీటి మనకి బీరింగ్స్ తెలిసినాయి, యాంగిల్స్ తెలిసినాయి అంటే సింపుల్గా బీరింగ్స్ అంటాం, బీరింగ్స్ తెలిసినాయి. అప్పుడు ఏం చేద్దామంటే ఈ కనెక్టెడ్ సిరీస్ అనేది ఉంటుంది విషయమా, ఈ సిరీస్ అనేది కనెక్ట్ చేస్తాం, లైన్స్ అనేది కనెక్ట్ చేస్తాం. సిరీస్ అంటే ఏంటంటే లైన్స్ అనేది కనెక్ట్ చేస్తాం. ఇలా ఈ విధంగా చేసిన ఈ లైన్స్ని ఏమంటామంటే ట్రావర్సింగ్ అంటాం, సింపుల్గా అంతే. అంటే అంటే డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్కి డిఫరెంట్ టర్మ్స్ వాడతాం, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అట్లా ఏదైతే లైన్స్ అంటామో ఈ లైన్స్ కనెక్ట్ చేస్తామో దాన్ని ట్రావర్సింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్లేన్ టేబుల్ సర్వేయింగ్ అంటే ఏంటంటే ఇన్ ప్లేన్ టేబుల్ సర్వేయింగ్ బోత్ ది ఫీల్డ్ వర్క్ అండ్ ప్లాటింగ్ ఈజ్ డన్ సిమల్టేనియస్లీ. అంటే ఏంటంటే ఇందాక మనం కాంపాస్లో ఫస్ట్ ఏంటంటే ఫీల్డ్ వర్క్ చేయాలి, తర్వాత మన క్లాస్కి వెళ్ళిపోయి మనం మెజర్మెంట్స్ అవన్నీ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. కానీ ప్లేన్ టేబుల్ అట్లా కాదు, ఎట్ ఏ టైంలో అయిపోద్ది, ఫీల్డ్ వర్క్ అయిపోద్ది, ప్లాటింగ్ అయిపోద్ది, క్యాలిక్యులేట్ అయిపోద్ది. అంటే ఇది ఒక ప్లేన్ టేబుల్. ఇప్పుడు ఎట్లా ఏ విధంగా ఉంది, ఇది ఒక టేబుల్ లాగా ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది, జస్ట్ చెప్తున్నాను. ఈ ప్లేన్ టేబుల్ లాగా ఉంటుంది. ఆ ప్లేన్ టేబుల్ మీద ఒక చార్ట్ తీసుకొని ఆ చార్ట్ మీద మనం డైరెక్ట్ ఫీల్డ్ వర్క్ చేసాం, ప్లాటింగ్ చేసి అక్కడనే మొత్తం క్యాలిక్యులేషన్ చేసేసి అయిపోద్ది. ఏ ప్లేన్ టేబుల్ ఇస్ డ్రాయింగ్ బోర్డ్ కెన్ బి ఫిక్స్డ్ ఓవర్ ట్రైపాడ్ విత్ హెల్ప్ ఆఫ్ క్లాంప్. చెప్పాను కదా, ఒక డ్రాయింగ్ బోర్డ్ అది కెన్ బి ఫిక్స్డ్ ఓవర్ ట్రైపాడ్ మీద మనం ఫిక్స్ చేసి డ్రాయింగ్ అనేది తీసుకుంటున్నాం. సింపుల్గా ద మెయిన్ ప్రిన్సిపల్ యూజ్డ్ ఇన్ parallelism, meaning that the rays drawn from station to objects on the paper are parallel to the lines from the station to the objects on the ground. సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు సింపుల్గా కాన్సెప్ట్ అర్థమవుతుంది చెప్తా. ఇప్పుడు చెప్పింది ప్లేన్ టేబుల్ ఏంటంటే ఒక డ్రాయింగ్ బోర్డ్ అంట. ఆ డ్రాయింగ్ బోర్డు దేని మీద మనం బేర్ చేస్తాం అంటే ఒక ట్రైపాడ్ స్టాండ్ మీద చేస్తాం, ఇట్లా ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడో పాయింట్ ఉంటుంది అంటే చూస్తాం మనం. చూసి ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, నువ్వేం చేస్తావంటే డైరెక్ట్ నువ్వు లైన్ అనేది తీసుకుంటావు ఇట్లా. ఇక్కడ పాయింట్ ఏముంది ఇక్కడ ప్రిన్సిపల్ ఏం వాడతాం దీంట్లో, parallelism, మీనింగ్ దట్ ద రేస్ డ్రాన్ ఫ్రమ్ స్టేషన్ టు ది ఆబ్జెక్ట్ ఆన్ ద పేపర్ ఆర్ ప్యారలల్ టు ది లైన్స్ ఫ్రమ్ స్టేషన్ టు ది ఆబ్జెక్ట్స్. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఒక ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ నువ్వు టార్గెట్ పెట్టుకున్నావు, ఇది నీ స్టేషన్, ఈ స్టేషన్ నుండి ఇక్కడగా ప్యారలల్గా ఉంటుంది ఒక లైన్ గీస్తాం. నువ్వు ఏదైతే లైన్ గీస్తున్నావో డ్రాయింగ్ బోర్డ్ మీద అది ప్యారలల్ టు ది ఆబ్జెక్ట్. అంటే ఏదైతే నువ్వు ఒక లైన్ అనేది బోర్డు మీద గీస్తున్నావో అది ఈక్వల్గా నువ్వు ఫీల్డ్ మీద కూడా ప్యారలల్గా అనేది ఉంటుంది అని
పాయింట్ అంతే, ఏం లేదు అలా. నెక్స్ట్ వచ్చేసి థియోడోలైట్ సర్వే. థియోడోలైట్లో టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది ఏంటంటే వెర్నియర్ థియోడోలైట్ ఆర్ యూజ్డ్ టు మెజర్ ది హారిజంటల్ అండ్ వర్టికల్ యాంగిల్స్ అక్యురేట్లీ విత్ లీస్ట్ ఆఫ్ 20 ఇదేంది సెకండ్స్, 20 సెకండ్స్ డబల్ కోట్స్ ఉంటాయి, 30 సెకండ్స్ అంటే ఏంటంటే 20 సెకండ్స్ వరకు కూడా నువ్వు లీస్ట్ అంటే అంతవరకు నువ్వు అక్యురేట్గా మెజర్ చేయగలుగుతావు. ఇది వెర్నియర్ థియోడోలైట్. ఇది ఏంది వెర్నియర్ థియోడోలైట్ అంటే ఏంది హారిజంటల్ అండ్ వర్టికల్ యాంగిల్స్ కూడా మెజర్ చేస్తుంది. ఇంతకుముందు ఏం చెప్పిన కాంపస్లో యాంగిల్స్ అని వాడడం, ఏం వాడతాం కాంపస్లో బీరింగ్స్ అంటాం, థియోడోలైట్లో ఏమంటాం యాంగిల్స్ అంటాం. అట్లా అంటే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కి ఒక్కొక్క టర్మ్ అనేది వాడతాం. ద లైన్ ఆఫ్ సైట్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్ విత్ టెలిస్కోప్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ సర్వే వర్క్ లైక్ ట్రయాంగులేషన్, ట్రావర్సింగ్ అండ్ ఫిల్లింగ్ ఇన్ డీటెయిల్స్. ఏముంది సింపుల్గా ఏదైతే నువ్వు ఒక లైన్ ఆఫ్ సైట్ తీసుకుంటామో అది సర్వే లైక్ అది ఏంటంటే ట్రయాంగులేషన్గా వాడచ్చు, ట్రావర్సింగ్గా వాడచ్చు, ఫిల్లింగ్ ఇన్ డీటెయిల్స్ అని ఆ విధంగా ఉంటుంది సింపుల్గా. మనం ఫర్దర్గా తెలుసుకుందాం అసలు ఏంది ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కి డీటెయిల్గా తెలుసుకుందాం. నెక్స్ట్ లెవెలింగ్. లెవెలింగ్ అంటే ఏంటంటే ఏ లెవెల్ హ్యాస్ అ టెలిస్కోప్ అటాచ్డ్ విత్ ఏ బబుల్ ట్యూబ్. లెవెల్ అంటే ఒక టెలిస్కోప్ అది అటాచ్డ్, అది ఏంటంటే ఒక బబుల్ ట్యూబ్ అనేది అటాచ్ అయి ఉంటుంది టు కీప్ ద లైన్ ఆఫ్ సైట్ హారిజంటల్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అంటే ఈ బబుల్ అనేది దేనికి ఎందుకు కారణం ఎందుకు ఉంటుంది అంటే టు కీప్ ద లైన్ ఆఫ్ సైట్ హారిజంటల్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. టు కీప్ line of sight horizontal, the telescope is supported over a leveling head which consists of 3 foot screws. A graduated pole known as the leveling staff and is used with a level to find the difference in elevation between points. అంటే ఏంటంటే లెవెలింగ్కి ఒక బబుల్ ట్యూబ్ ఉంటుంది, ఆ బబుల్ ట్యూబ్ అనేది లైన్ ఆఫ్ సైట్ అనేది హారిజంటల్గా ఉన్నదానికి బబుల్ ట్యూబ్ అనేది యూజ్ అవుతుంది. ఏ విధంగా దాన్ని యూజ్ చేస్తామంటే అది సెంటర్లో ఉండాలి ఆ బబుల్ ట్యూబ్ సెంటర్లో ఉండడానికి మనకి ఫుట్ స్క్రూస్ ఉంటాయి. ఆ ఫుట్ స్క్రూస్ని మనం ఈ విధంగా అంటే రెండు ఇట్లా మనకి తెలిసే ఉంటుంది, దాన్ని మనం రొటేట్ చేస్తాం. అది బబుల్ ట్యూబ్ అనేది సెంటర్గా వచ్చేంత వరకు మనం ఆ ఫుట్ స్క్రూస్ అనేది యూజ్ చేసి రొటేట్ చేసుకుంటుంటే ఆటోమేటిక్గా అది ఆ బబుల్ ట్యూబ్ అనేది సెంటర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏమైతే మనం మెజర్ చేస్తామో అది అక్యురేట్గా ఉంటాయని అర్థం. నెక్స్ట్ టాకియోమెట్రిక్ సర్వింగ్. A tachyometer is similar to theodolite, but it has a stadia diaphragm having 3 crosshairs. The readings taken by leveling staff or stadia rod. అంటే ఏంటంటే మన ఒక టెలిస్కోప్లో మనం చూస్తాం, టెలిస్కోప్లో చూసినప్పుడు ఈ విధంగా ఉంటాయి 3 క్రాసర్స్. ఇవి 3 క్రాసర్స్ అంటాం. అక్కడ థియోడోలైట్ చూస్తే 2 ఉంటాయి. అట్లా ఈ 3 క్రాసర్స్ ఉంటాయి. ఎందుకంటే అక్యురేట్గా ఇప్పుడు ఈ లెవెలింగ్ స్టాఫ్ ఉంటుంది, ఈ లెవెలింగ్ స్టాఫ్ కూడా మెజర్మెంట్స్ ఉంటాయి. నువ్వు ఒక సర్టెన్ దూరం వెళ్ళి ఈ టెలిస్కోప్ మ్యాచ్ అయ్యే విధంగా దీని మీద రేంజ్ చేస్తాం మనం, అంటే దీన్ని లొకేట్ చేస్తాం. అక్యురేట్గా వీటికి కోయిన్సైడ్ అయ్యే విధంగా మనం అది మెజర్ చేస్తాం. ఆ విధంగా 3 క్రాసర్స్ అనేది మనకు యూజ్ అవుతాయి సింపుల్గా. దాన్ని టాకియోమెట్రిక్ సర్వింగ్ అంటే ఏంటంటే సిమిలర్గా ఉంటుంది. థియోడోలైట్ సర్వే టాకియోమెట్రిక్ సర్వింగ్ సిమిలర్గా ఉంటాయి, కానీ ఒకటే ఏం తేడా అంటే టెలిస్కోప్లో 3 క్రాసర్స్ ఉంటాయి టాకియోమెట్రిక్ సర్వేలో, కానీ థియోడోలైట్లో ఉండే అంతే సేమ్. ఇప్పుడు నెక్స్ట్ ఈడిఎం సర్వే. ఈడిఎం అంటే ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ డిస్టెన్స్ మెజర్మెంట్. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. అంటే ఏంటంటే ఈడిఎం ఇన్స్ట్రుమెంట్ జనరేట్స్ అండ్ ట్రాన్స్మిట్స్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సిగ్నల్స్. అవి జనరేట్ చేస్తాయి. ఏది ఈడిఎం అనే ఇన్స్ట్రుమెంట్ అనేది జనరేట్స్ అండ్ ట్రాన్స్మిట్స్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సిగ్నల్స్ జనరేట్ చేసి విచ్ ఆర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు ది ఇన్స్ట్రుమెంట్ బై కీపింగ్ ఏ రిఫ్లెక్టర్ ఎట్ రిమోట్ స్టేషన్. సింపుల్గా ఏ విధంగా అంటే ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అనుకో, ఈ ఇన్స్ట్రుమెంట్ అనే ఈడిఎం ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు ఇది ఒక టార్గెట్ ఆబ్జెక్ట్. ఈ ఈడిఎం ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ట్రాన్స్మిట్ చేస్తుంది ఈ ఆబ్జెక్ట్ దగ్గరికి. ఈ ఆబ్జెక్ట్ దగ్గర ఏముంటుంది, రిసీవర్ ఉంటుంది.
ఈ రిసీవర్ ఏం చేస్తుంది, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటుంది, మళ్ళీ అది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి అయితే ఈ సిగ్నల్స్ వచ్చాయో అక్కడ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది ఈడిఎం ఇన్స్ట్రుమెంట్ దగ్గర రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ డిస్టెన్స్ అనేది తెలిసిపోద్ది, డిస్ప్లే అయిపోద్ది ఆటోమేటిక్గా. మనం మాన్యువల్గా మనం చేయం, ఈడిఎం ఇన్స్ట్రుమెంట్లోనే ఇది ఆటోమేటిక్గా అయిపోద్ది. దీన్ని ఈడిఎం ఇన్స్ట్రుమెంట్ అంటాం. అంటే ఇది ఒక మెథడ్, ఇది ఒక ఇన్స్ట్రుమెంట్, సర్వేలో ఇది ఒక ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ ఏంటంటే ఫోటోగ్రామెట్రిక్ ఆర్ ఏరియల్ సర్వే. ఫోటోగ్రామెట్రిక్ ఆర్ ఏరియల్ సర్వే అంటే ఏంటంటే, ఇన్ ద సర్వే ఏరియల్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ కెమెరాస్ మౌంటెడ్ ఆన్ ఎయిర్క్రాఫ్ట్. బై ఇంటర్ప్రిటింగ్ దిస్ ఫోటోగ్రాఫ్స్ లార్జ్ ఏరియా మ్యాప్స్ కెన్ బి ప్రిపేర్ విత్ షార్ట్ డ్యూరేషన్స్. సింపుల్గా ఈ ఫోటోగ్రామెట్రిక్ ఆర్ ఏరియల్ సర్వే అంటే ఏంటంటే, ఒక సర్టెన్ ఏరియా అనేది లార్జ్ ఏరియా సర్వే చేయాలి. అప్పుడు ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, ఆ ఎయిర్క్రాఫ్ట్స్కి కెమెరాస్ ఫిక్స్ చేసి ఒక సడన్ డిస్టెన్స్ హైట్లో తీసుకెళ్ళి ఫోటోలు తీసుకుంటారు. ఫోటో తీసేసి కరెక్ట్గా ఫోటోస్ తీసేసి వాటి డిస్టెన్స్ అనేది మెజర్ చేస్తారు. అంటే వితిన్ షార్ట్ డ్యూరేషన్, తక్కువ టైంలో ఏరియా అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఏది ఈ ఏరియల్ సర్వే మెథడ్ యూజ్ చేసి, ఎయిర్ క్రాఫ్ట్స్ యూజ్ చేసి మనం సర్వే చేస్తాం సింపుల్గా. ఎలా విధంగా కెమెరా అనేది ఫిక్స్ చేస్తాం సింపుల్గా, దాన్ని ఏరియల్ సర్వే అంటారు. రిమోట్ సెన్సింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టాపిక్. ఏంటంటే రిమోట్ సెన్సింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అ టార్గెట్ వితౌట్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్. అంటే ఏంటంటే మనం ఇంతకుముందు యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ మనం ఫిజికల్గా టచ్ చేసి వేస్తాం. కానీ రిమోట్ సెన్సింగ్ అనేది ఆ విధంగా కాదు, వితౌట్ టచింగ్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్, ఎలాంటి ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా మనం ఏరియా అనేది సర్వే చేస్తాం. రిమోట్ సెన్సింగ్ మీన్స్ టు స్టడీ ద ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్. ఒక డిస్టెన్స్ హైట్లో మనం రిమోట్ సెన్సింగ్ అనేది యూజ్ చేస్తాం. సింప్లీ ఇట్ విల్ టేక్ పిక్చర్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రికార్డ్స్ ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ పాయింట్. అంతేం లేదు, ఒక డిస్టెన్స్ హైట్లోకి వెళ్ళి వాటి ఫిజికల్ కాంటాక్ట్స్ వితౌట్ టచింగ్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్స్ ఇట్ విల్ గ్యాదర్ ఆల్ ది ఇన్ఫర్మేషన్స్. అంటే ఏ విధంగా, ఇప్పుడు రిమోట్ సెన్స్ ఏ విధంగా అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎనర్జీ సోర్స్, సెన్సర్, డాటా రికార్డర్, యూజర్ ఏం చేస్తారు, యూజర్స్ అంటే మనం ఎవరైతే ఏరియా సర్వే చేస్తారో వారు యూజర్. ఎనర్జీ సోర్సెస్ అంటే ఏంటంటే అవి ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తామో అవి ఎనర్జీ సోర్స్, సెన్సర్స్, డాటా రికార్డర్. నెక్స్ట్ టోటల్ స్టేషన్ సర్వే. It is an advanced surveying. Total station survey is a combination of electronic theodolite and an EDM. Total station survey అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ థియోడలైట్ అండ్ EDM. Using total station we can bear both horizontal and vertical angles and distances. Horizontal angles మనం, vertical angles distance. మనం ఈడిఎంలో డిస్టెన్స్ మెజర్ చేస్తాం, టాకియోమెట్రిక్ సర్వేలో హారిజాంటల్ వర్టికల్ యాంగిల్స్ మెజర్ చేస్తాం. కానీ టోటల్ స్టేషన్ వచ్చేసరికి ఏంటంటే హారిజాంటల్, వర్టికల్ అండ్ హారిజాంటల్ డిస్టెన్స్ కూడా మెజర్ చేస్తాం. ఇది ఒక యూనిక్ టూల్ అన్నమాట, అడ్వాన్స్డ్ టూల్ అన్నమాట. ఇట్ కెన్ డిస్ప్లే డాటా ఆన్ స్క్రీన్ అండ్ ఇట్ కెన్ బి స్టోర్డ్ అండ్ ట్రాన్స్ఫర్ టు ది కంప్యూటర్ త్రూ డాటా కార్డ్ ఆర్ వైర్లెస్ ఫర్ ఫర్దర్ ప్రాసెసింగ్. అంటే మొత్తం డిజిటల్గా అనేది ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే డిజిటల్గా ఉంటుంది టోటల్ స్టేషన్ అనేది. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ థియోడలైట్ అండ్ EDM అని రాయాలి అంతే. నెక్స్ట్ GPS సర్వే. GPS అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ది గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ ఈస్ ఆపరేటెడ్ బై US డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్. ఇన్ దిస్ సిస్టమ్ a number of satellites, about 28, are placed around the globe, and each satellite is having onboard atomic clocks transmit radio signals. It is basically used for navigation, control and other survey works. ఈ GPS సర్వే అంటే సింపుల్గా ఏంటంటే డిఫెన్స్ కోసం ఎక్కువ వాడతాం.
యూజింగ్ శాటిలైట్స్. ఇవి ఎక్కువ జీపీఎస్ సర్వే దేనికి యూజ్ చేస్తామంటే మనం నావిగేషన్ కంట్రోల్కి అండ్ అదర్ సర్వేవర్స్కి మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ మెథడ్స్ ఎంప్లాయిడ్, క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సర్వే, క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ సర్వే యూజ్ చేస్తాం. ఒకవేళ మీకు ఎలాంటి అర్థం కాని టాపిక్స్ ఉంటే జస్ట్ నాకు ఇది కామెంట్లో నాకు చెప్పండి. దానికి ఎలా మీకు అర్థమయ్యే విధంగా విత్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఈజీగా మన మైండ్లో ఫిక్స్ అయ్యే విధంగా నేను చెప్తాను.